హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 5th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ లెసన్ లో ఉండేటువంటి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. 5th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ లెసన్. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారము రెఫరెన్స్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. మ్యాథ్స్ పరంగా ఆల్రెడీ టాపిక్ వైజ్ గా అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. మ్యాథ్స్ లో ఉండేటువంటి 6 టాపిక్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, వాటిలో ఉండేటువంటి సబ్ టాపిక్స్ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఆల్రెడీ అయిపోయింది. మ్యాథ్స్ కు సంబంధించిన ఎస్జిటి సిలబస్ కంప్లీట్ గా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో అయితే ఉంది. ఇప్పుడు క్లాస్ వైజ్ గా మళ్ళొక్కసారి మీకు రివిజన్ పరంగా టెక్స్ట్ బుక్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కవర్ చేయడం అయితే జరిగింది. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, ఒక రైలు పెట్టెలో మొత్తం సీట్లు 72. ఒకవేళ రైలు బండికి 12 పెట్టెలు ఉంటే మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి అని అడిగాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఒక రైలు బండి పెట్టెలో, అంటే ఒక పెట్టెలో గల మొత్తం సీట్లు ఎన్ని? 72. ఒక పెట్టెలో ఎన్ని సీట్లు ఉన్నాయంట? 72 సీట్లు ఉన్నాయంట. ఒకవేళ 12 పెట్టెలు ఉంటే మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయని అడిగాడు. సింపుల్ లాజిక్, ఓకేనా? ఇదే క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడగచ్చు. ఒక పెన్ను ఖరీదు 72 రూపాయలు అయితే 12 పెన్నుల ఖరీదు ఎంత అంటే అదే క్వశ్చన్ ని మనము ఎన్ని విధాలుగా మార్చుకొని క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక పెట్టెలో 72 సీట్లు ఉంటే 12 పెట్టెలలో ఎన్ని సీట్లు ఉంటాయి? ఒక పెట్టెలో 72 అయితే 12 సీట్లలో ఎంత? 12 ఇంటూ 72. జస్ట్ మల్టిప్లై చేస్తే చాలు. ఒక పెట్టెలో 72 సీట్లు అయితే 12 పెట్టెలో ఎన్ని సీట్లు ఉంటాయి? 12 ఇంటూ 72 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 12 పెట్టెలలో, అంటే ఇక్కడ 12 ఇంటూ ఒక పెట్టె ఎంత? 72. రెండు మల్టిప్లై చేస్తున్నా. 12 2 12 ఎండ్లు 24, 12 ఏళ్ళు 12 84, 84 ప్లస్ 2 86. అంటే మొత్తము 12 పెట్టెలలో ఉండేటువంటి మొత్తం సీట్ల సంఖ్య ఎంత అంటే 864. ఇదే క్వశ్చన్ మనకు ఏ విధంగా అడగచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు ఖరీదు 72 రూపాయలు అయితే 12 వస్తువుల ఖరీదు ఎంత? లేదా రివర్స్ లో అడగచ్చు. 12 వస్తువుల ఖరీదు 864 రూపాయలు అయితే ఒక వస్తువు ఖరీదు ఎంత అని అడగచ్చు. లేదా ఇదే క్వశ్చన్ రివర్స్ లో 2 వస్తువుల ఖరీదు 144 రూపాయలు అయితే 12 వస్తువుల ఖరీదు ఎంత? సో ఆ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. డజను పుస్తకాల ఖరీదు 840 రూపాయలు అయినా ఒక పుస్తకం ఖరీదు ఎంత? మరి డజను అంటే ఎంత? 12. ఇక్కడ క్లియర్ గా ఏమడిగాడు? 12 పుస్తకాల ఖరీదు 840 రూపాయలు అయితే ఒక పుస్తకం ఖరీదు ఎంత అంటే ఇక్కడ ఈ 12 సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. కాబట్టి 840/12. సింపుల్ ప్రాసెస్, ఓకేనా? క్యాన్సిలేషన్స్ ఏమైనా పోతాయా? 12 ఏళ్ళు 84, 12 72, 12 ఏళ్ళు 84, పక్కన ఒక 0, దట్ ఈస్ 70. డజన్ పుస్తకాల ఖరీదు 840 రూపాయలు అయితే ఒక పుస్తకం ఖరీదు ఏమవుతుంది అంటే 70 రూపాయలు అవుతుంది. ఇదే క్వశ్చన్ రివర్స్ లో అడిగాము అనుకోండి. ఒక పుస్తకం ఖరీదు 70 రూపాయలు అయితే డజన్ పుస్తకాల ఖరీదు ఎంత? ఒక పుస్తకం 70 రూపాయలు అయితే డజన్ పుస్తకాలు అంటే 70 ఇంటూ 12 చేస్తే సరిపోతుంది. లేదా 2 పుస్తకాల ఖరీదు 140 రూపాయలు అయితే డజన్ పుస్తకాల ఖరీదు ఎంత? సో 2 పుస్తకాల ఖరీదు 140 అని ఇచ్చాడు. అయితే డజన్ పుస్తకాలు, డజన్ అంటే ఎంత? 12 పుస్తకాల ఖరీదు ఎంత? అప్పుడు 2 పుస్తకాలు 140 అయితే ఒక పుస్తకం ఏమవుతుంది ఫ్రెండ్స్? ఒక పుస్తకం ఏమవుతుంది? ఇటు ఇటు వస్తే బై అవుతుంది. కాబట్టి 170/2, దట్ ఈస్ 70. ఒక పుస్తకం 70 రూపీస్ అయితే 12 పుస్తకాలు 12 ఇంటూ ఒక పుస్తకం ఎంత? 70. 12 ఏళ్ళు 84. సో ఏమవుతుంది అంటే 840 రూపీస్ అవుతుంది. క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్, 2 సంఖ్యల మొత్తము 7680 అయితే అందులో ఒక సంఖ్య 2519. మరో సంఖ్య ఎంత? లేదా రెండవ సంఖ్య ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఇలాగే అడగాలని లేదు. 2 సంఖ్యల మొత్తం అని ఇవ్వచ్చు, 2 సంఖ్యల భేదం అని ఇవ్వచ్చు, 2 సంఖ్యల లబ్ధం అని కూడా ఇవ్వచ్చు. మొత్తము, భేదము, లబ్ధం అని ఇచ్చేసి ఒక సంఖ్య ఇచ్చి మరొక సంఖ్య కనుక్కోమంటాడు. సో దీనికి సింపుల్ ప్రాసెస్, అంటే మీరు ప్రాసెస్ ద్వారా నిలబడి పడదాం. 2 సంఖ్యల మొత్తము, ఏవైనా 2 సంఖ్యలు a, b అనుకున్నాము అనుకోండి. 2 సంఖ్యలు a, b అనుకుంటే 2 సంఖ్యల మొత్తము అంటున్నాం. దట్ ఈస్ a + b = ఎంత? 7680. అదే 2 సంఖ్యల భేదము అని ఇచ్చాడు అనుకోండి, a - b. 2 సంఖ్యల లబ్ధము అని ఇచ్చాడు అనుకోండి, ab.
అది రెండు సంఖ్యల భేదం పరంగా అయితే మనం ఒక సంఖ్య ఇచ్చి రెండో సంఖ్య కనుక్కోమన్నప్పుడు రెండు సంఖ్యలు కనుక్కోవచ్చు ఫ్రెండ్స్, పాసిబిలిటీస్ 2 ఉంటాయి. ఓకేనా? అదే లబ్ధం ఇచ్చాడు అనుకోండి, మొత్తము లబ్ధము బై ఒక సంఖ్య చేస్తే మరొక సంఖ్య వచ్చేస్తుంది. అదే మొత్తం ఇచ్చాడు అనుకోండి, మొత్తంలో నుంచి ఒక సంఖ్య తీసేస్తే మరో సంఖ్య వచ్చేస్తుంది. ఎందుకని ఈ ఏను ఈ ప్లస్ ఈ సైడ్ తెచ్చుకున్నా మైనస్ ఏ అవుతుంది. ఇన్ కేసు బి ఓకే, ఈ ప్లస్ ఈ సైడ్ తెచ్చుకున్నా మైనస్ ఏ అవుతుంది. కాబట్టి ఒక సంఖ్య అంతా 2519. మీరు అది ఏ అని అనుకోండి, బి అని అనుకోండి, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకున్నాం అనుకో, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7680. ఈ ప్లస్ ఇది వస్తే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ ఇంకోటి ఎంత 2519. సో సబ్ట్రాక్ట్ చేస్తే 0 నుంచి 9 పోతుంది కాబట్టి 10, 10 నుంచి 9 పోతే 1, అప్పుడు ఇక్కడ 7 ఉంటుంది, 7 నుంచి 1 పోతే 6, అక్కడ 5 ఉంటుంది, 5 నుంచి 5 పోతే 0, 7 నుంచి 2 పోతే 5. సో రెండు సంఖ్యల మొత్తము 7680 అయితే ఒక సంఖ్య 2519 అయితే రెండో సంఖ్య ఏమవుతుంది అంటే 5061 అవుతుంది. ఇదే క్వశ్చన్ ఇక్కడ భేదం అని ఇవ్వచ్చు, అదే విధంగా లబ్ధం అని కూడా ఇవ్వచ్చు. అదే రెండు సంఖ్యల లబ్ధం అని ఇచ్చి ఒక సంఖ్య ఇచ్చి మరొక సంఖ్య కనుక్కోమంటే లబ్ధము బై ఒక సంఖ్య చేస్తే మరో సంఖ్య వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంతైతే ఇస్తాడో లబ్ధము బై ఒక సంఖ్య చేస్తే మనకు ఆటోమేటిక్ గా రెండో సంఖ్య అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఇచ్చాడు, నో ప్రాబ్లం. నెక్స్ట్, ఒక ఫ్యాన్ ఖరీదు 685 రూపాయలు, టేబుల్ ఖరీదు 2250 రూపాయలు అయినా రెండు ఫ్యాన్లు 3 టేబుల్ల మొత్తం ఎంత? మొత్తము అంటే మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో నో ప్రాబ్లం. రెండు ఫ్యాన్లు 2 ఇంటూ ఒక ఫ్యాన్ ఖరీదు ఎంత ఇచ్చాడు 685. రెండు ఫ్యాన్లు ఒక ఫ్యాన్ ఖరీదు 685 అయితే రెండు ఫ్యాన్ల ఖరీదు ఏమవుతుంది 2 ఇంటూ 685. మొత్తం అడిగాడు కాబట్టి ప్లస్. నెక్స్ట్ ఎన్ని టేబుల్స్? 3 టేబుల్స్. ఒక టేబుల్ ఖరీదు 2250 రూపాయలు అయితే 3 టేబుల్స్ ఖరీదు ఏమవుతుంది 3 ఇంటూ 2250 రూపాయలు. 3 ఇంటూ 2250 రూపాయలు. మొత్తం అడిగాడు కాబట్టి ఈ రెండును మనం ఏం చేయాలి? ప్లస్ చేస్తే సరిపోతుంది. చూడండి, 2 5 10 0 1 ఉంటుంది, 2 8 16 ప్లస్ 1 17 1 ఉంటుంది, 2 6 అంటే ఒక టేబుల్ ఒక ఫ్యాన్ 685 అయితే రెండు ఫ్యాన్లు ఎంత 1370 రూపాయలు అవుతుంది. ప్లస్ 3 ఇంటూ 0 0, 3 5 15 5 1 ఉంటుంది, 3 2 6 ప్లస్ 1 7, 3 2 6. అంటే ఇక్కడ ఒక టేబుల్ 2250 రూపీస్ అయితే 3 టేబుల్స్ కాస్ట్ ఏమవుతుంది అంటే 6750 మొత్తం. కాబట్టి రెండు ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 0 0 5 plus 7 12, 7 plus 3 10 1 11, 6 plus 1 7 8. అంటే ఈ మొత్తము ఖరీదు ఎంత అంటే 8120 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. రెండు సంఖ్యల లబ్ధము 980. అందులో ఒక సంఖ్య 5 అయినా రెండవ సంఖ్య ఎంత? ఇప్పుడే చెప్పాను చూడండి, లబ్ధం ఇచ్చి ఒక సంఖ్య ఇచ్చి ఇంకో సంఖ్య కనుక్కోమన్నప్పుడు ఆ మరొక సంఖ్య లేదా రెండవ సంఖ్య ఏమవుతుంది అంటే లబ్ధము బై ఒక సంఖ్య అవుతుంది. అంటే దీనికి ఏం కాన్సెప్ట్ ఏం కాదు. రెండు సంఖ్యలు ఏ కమ బి అనుకున్నాం అనుకోండి, లబ్ధము అంటే ఏబీనే కదా. అప్పుడు ఏబీ ఎంత ఇచ్చాడు? లబ్ధము 980 ఇచ్చాడు. ఒక సంఖ్య మీరు ఏ అనుకోండి బి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కనుక్కోవాలనుకోండి, ఈ బి సైడ్ వస్తే ఏమవుతుంది బై బి అవుతుంది. ఇన్ కేస్ బి అనుకున్నాం అనుకోండి, ఈ ఏ సైడ్ వస్తే ఏమవుతుంది బై ఏ అవుతుంది. సో మీరు ఏ ప్రాసెస్ అప్లై చేసినా లబ్ధము బై ఒక సంఖ్య ఎంత 5 చేస్తే మరో సంఖ్య అనేది వచ్చేస్తుంది. హియర్ క్యాన్సిలేషన్ 5 1s 5, 4 ఉంటుంది, 5 9s 45, 3 ఉంటుంది, 5 6 30, దట్ ఈస్ 196. రెండు సంఖ్యల లబ్ధము 980 అయితే ఒక సంఖ్య 5 అయితే రెండో సంఖ్య ఏమవుతుంది అంటే 196 అవుతుంది. నెక్స్ట్ వన్. రవి ఒక పుస్తకంలో 1/4 భాగం చదివాడు. అయితే రవి ఆ పుస్తకంలో ఇంకనూ ఎంత చదవవలసిన భాగం ఉంది? ఇట్స్ సింపుల్ క్వశ్చన్. మొత్తం ఎన్ని భాగాలు? 4 భాగాలు. అంటే డినామినేటర్ ఎప్పటికీ మొత్తాన్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6/15 అనుకోండి, అంటే మొత్తం 15 భాగాల్లో 6 భాగాలు అని. లేదా 1/3 అనుకోండి, మొత్తము 3 భాగాల్లో 1 భాగము అని. ఇక్కడ మొత్తం 4 భాగాల్లో 1 భాగం చదివాడు. ఇంకెన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా చదవవలసిన భాగము 3/4. లేదా మొత్తము అంటే 1 ఫ్రెండ్స్, ఎందుకంటే 4 భాగాల్లో 4 భాగాలు చదివితేనే అయిపోతుంది. కాబట్టి 4/4 అంటే ఎంత? 1. మొత్తము అంటే 1 కాబట్టి మొత్తంలో నుంచి చదివిన భాగం ఎంత? 1/4. 1/4 తీసేసామనుకోండి, మిగిలిన భాగం వచ్చేస్తుంది.
మొత్తంలో నుంచి చదివిన భాగం సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిన భాగం వచ్చేస్తుంది. 4 1s are 4, 4 minus 1 ఎంత 3/4. ఇంత కూడా అవసరం లేదు, ఇప్పుడే చెప్పాను కదా, మొత్తం 4 భాగాల్లో ఒక భాగం చదివాడు, ఇంకా మిగిలిందంత 3 భాగాలు కాబట్టి 3/4 అనేది మనకు సరైనటువంటి సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి భాగాల పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే, ఇలా ఒక సర్కిల్ కానివ్వండి, ట్రయాంగిల్ కానివ్వండి, ఏదో ఒకటి చేసి ఇలా దాన్ని కొన్ని భాగాలుగా విభజిస్తాడు ఫ్రెండ్స్. కొన్ని భాగాలుగా విభజించి కొన్ని షేడింగ్ చేస్తాడు, అక్కడక్కడ షేడ్ చేసేస్తాడు. షేడ్ చేసేసి షేడ్ చేయబడని భాగాల నిష్పత్తి ఎంత అంటాడు, లేదా షేడ్ చేయబడిన భాగము ఓకేనా భిన్నం రూపంలో రాయండి అంటాడు. షేడ్ చేయబడిన భాగము భిన్నం రూపంలో రాయండి అంటాడు. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి చూడండి, కౌంట్ చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 మొత్తము భాగాలు 8 కాబట్టి 8 డినామినేటర్ లో ఉండాలి. మరి షేడ్ చేయబడిన అంటుడు, షేడ్ ఎన్ని చేసాము 1 2 3 చేసాము కాబట్టి షేడ్ చేయబడిన భాగముల భిన్నం ఏమవుతుంది అంటే 3/8 అవుతుంది. షేడ్ చేయబడని అడిగాడు అనుకోండి, మొత్తం 8 లో ఓకేనా 3 షేడ్ చేసామంటే ఇంకెన్ని షేడ్ చేయలేదు, 5 షేడ్ చేయలేదు కాబట్టి షేడ్ చేయబడని భాగం యొక్క భిన్నం ఎంత అంటే 5/8. అదే షేడ్ చేయబడని నిష్పత్తి మధ్య నిష్పత్తి ఎంత అంటే షేడ్ చేయబడింది 3, షేడ్ చేయబడింది ఎంత, చేయబడింది 5 కాబట్టి వాటి మధ్య నిష్పత్తి ఏమవుతుంది 3:5. ఇలా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. లో విజయ్ వద్ద 685 రూపాయలు ఉన్నాయి. కార్తిక్ వద్ద విజయ్ వద్ద ఉన్న సొమ్ము కంటే 13 రెట్లు ఎక్కువగా ఉంది. ఇక్కడ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయాలి, 13 రెట్లు ఎక్కువగా ఉంది అయినా కార్తిక్ వద్ద ఉన్న సొమ్ము ఎంత. ఇక్కడ క్వశ్చన్ 2 విధాలుగా మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటి అంటే విజయ్ వద్ద ఉన్న సొమ్ము కంటే 13 రెట్లు ఉంది అనేది వేరు, 13 రెట్లు ఎక్కువగా ఉంది అనేది వేరు. 13 రెట్లు ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 రూపాయలు ఉంది, నా వద్ద కన్నా సురేష్ దగ్గర 3 రెట్లు ఉంది అనుకోండి. నా దగ్గర ఉన్న సొమ్ముకి 3 రెట్లు ఉంది అన్నాడు అనుకోండి, 5 3 15 రెట్లు అంటే ఇంటువే కాబట్టి తన దగ్గర ఎంత ఉన్నట్టు 15 రూపాయలు ఉన్నట్లు. అంటే నా దగ్గర ఉన్నటువంటి సొమ్ముకి 3 రెట్లు ఉంది. నా దగ్గర ఉన్న సొమ్ము కన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంది అని అనుకోండి. ఎక్కువగా అంటే నా దగ్గర ఉన్న 5 రూపాయలు ఆల్రెడీ ఉంది కానీ ఎంత ఎక్కువ ఉందంట, 3 రెట్లు ఎక్కువగా ఉంది అంటే ఈ 15 రూపాయలు ఎక్కువగా ఉంది అంటే ఎంత ఉన్నట్టు, అక్కడ 20 రూపాయలు ఉన్నట్టు. ఇది మీరు గమనించాల్సినటువంటి క్వశ్చన్. ఇప్పుడు చూడండి, విజయ్ వద్ద 685 రూపాయలు ఉన్నాయి. కార్తిక్ వద్ద విజయ్ వద్ద ఉన్న సొమ్ము కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంది, 13 రెట్లు ఉంది అంటేనేమో 13 × 685 చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఉంది అని ఇచ్చాడు కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన దానికి మళ్ళీ ఎంత యాడ్ చేయాలి, విజయ్ దగ్గర ఉన్నటువంటి సొమ్మును మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఫస్ట్ 13 రెట్లు కనుక్కుందాం. 13 రెట్లు ఎంత వస్తుంది, 13 × 685. దీన్ని మల్టిప్లై చేసామనుకోండి ఎంత వస్తే మనకు అది 13 రెట్లకు సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 13th టేబుల్స్ చేయండి లేదా ఇట్లా 5th చేసినా పర్లేదు, మీ ఇష్టం, ఎలాగైనా క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, 5 3s are 15, 5 1s are 5 plus 1 6, 8 3s are 24, 8 1s are 8, 6 3s are 18, 1 ఉంటుంది, 3 7, so answer 5 0 9 8. సో ఆన్సర్ ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 8905. 13th టేబుల్ 13 5s are 65, సో చేసిన మీకు ఆన్సర్ ఏమొస్తుంది 8905. ఇది దేనికి ఆన్సర్ అంటే విజయ్ వద్ద 685 రూపాయలు ఉన్నాయి, కార్తిక్ వద్ద విజయ్ వద్ద ఉన్న సొమ్ము కంటే 13 రెట్లు ఉంది అయినా కార్తిక్ వద్ద ఉన్న సొమ్ము ఎంత అంటే 8905. దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. కానీ క్వశ్చన్ ఏమడిగాడో చూడండి, విజయ్ వద్ద ఉన్న సొమ్ము కంటే అంటే విజయ్ వద్ద సొమ్ము ఎంతైతే ఉంటుందో దానికన్నా 13 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే విజయ్ వద్ద ఆల్రెడీ ఎంత ఉంది, 685 రూపాయలు ఉంది, దానికన్నా ఎంత ఎక్కువగా ఉంది. ఎక్కువ అంటే అర్థం ఏంటి, ప్లస్ కాబట్టి ఎంత ఎక్కువ ఉంది, 13 రెట్లు. దట్ మీన్స్ 8905. ఈ రెండు యాడ్ చేసామనుకోండి వచ్చేటువంటి ఆన్సరే కార్తిక్ వద్ద ఉన్నటువంటి సొమ్ము. ఎంత వస్తుంది, 5 + 5 0 1 ఉంటుంది, లేదా ఇక్కడే సమ్ చేస్తున్నా 685 0 9 5 1. ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 9005
590 రూపీస్ ఎవరి వద్ద ఉన్న సొమ్ము అంటే కార్తీక్ వద్ద ఉన్న సొమ్ము. నెక్స్ట్ వన్, 125 చాక్లెట్లను 25 మందికి సమానంగా పంచితే, సింపుల్ క్వశ్చన్, 125 దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, ఎంత మందికి సమానంగా పంచా? 25 మందికి సమానంగా పంచా. నా దగ్గర ఉన్నవి 125, 25 మందికి సమానంగా అంటే బై 25 చేస్తే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చేసి తెలిసిపోతుంది. మరి ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 21 1s 25 5s కాబట్టి ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వస్తాయంటే 5 చాక్లెట్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ వన్, భిన్నేశ్వర్ తన ఆస్తిలో 2/7 భాగము కుమార్తెకి ఇచ్చాడు, 3/7 భాగము కుమారునికి ఇచ్చాడు. అయితే మొత్తం ఎంత భాగము తన పిల్లలకు పంచాడు అంటే తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆస్తిలో ఎంత భాగము తన పిల్లలకు పంచాడు అని ఇచ్చాడు. సో ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హియర్ డినామినేటర్ ఇస్ 7, హియర్ డినామినేటర్ ఇస్ 7 అంటే హారాలు సమానంగా ఉంటే, హారాలు అంటే న్యూమరేటర్ డినామినేటర్స్ ఈక్వల్ గా ఉంటే, హారాలు సమానంగా ఉంటే అలాంటి భిన్నాలను ఏమంటారు అని చెప్పాను నేను? సజాతి భిన్నాలు అని చెప్పాను. మరి సజాతి భిన్నాల రూపంలో ఇచ్చినప్పుడు రెండు లవాలు యాడ్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది, డిఫరెన్స్ చేస్తే డిఫరెన్స్ వచ్చేస్తుంది, లేదా ప్రాసెస్ ద్వారా అయినా చెప్పొచ్చు. సో అతని ఆస్తిలో ఎంత భాగం పిల్లలు పంచారు? ఎంత భాగం పిల్లలు పంచారు? పిల్లలకు కుమార్తెకి ఇచ్చాడు, కుమారునికి ఇచ్చారు. ఇద్దరు యాడ్ చేసామనుకోండి అంటే కుమారునికి ఇచ్చినటువంటి ఆస్తి ప్లస్ కుమార్తెకి ఇచ్చినటువంటి ఆస్తి మొత్తం కూడాము అనుకోండి, మొత్తం ఎంత ఇచ్చామో తెలిసిపోతుంది. కుమార్తెకి ఎంత? 2/7 భాగము, కుమారునికి ఎంత? 3/7 భాగము. ఈ రెండు యాడ్ చేసామనుకోండి పిల్లలకి ఎంత ఇచ్చాడో తెలిసిపోతుంది. ఈ డినామినేటర్ సేమ్ కాబట్టి సేమ్ 2 + 3 ఎంత? 5 అంటే మొత్తము తన ఆస్తిలో 5/7 వంతు తన పిల్లలకు ఇచ్చాడు. ఇదే క్వశ్చన్ రివర్స్ అడగచ్చు. తన పిల్లలకు ఇవ్వగా తనకు ఇంకా ఎంత భాగం మిగిలి ఉంది అంటాడు. తనకి ఇంకా ఎంత భాగము మిగిలి ఉంది అంటాడు. మొత్తము 5 భాగాలలో మొత్తం 7 భాగాలలో 5 భాగాలు ఇచ్చేశాడు కాబట్టి ఇంకెన్ని భాగాలు మిగిలింది? 2 భాగాలు మిగిలింది. కాబట్టి తనకు మిగిలినటువంటి ఆస్తిలో తను మిగిలించుకున్నటువంటి భాగం ఎంత అంటే 2/7. బట్ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఎంత? 5/7. ఎందుకని? తన పిల్లలకి ఎంత పంచాడో అని ఇచ్చాడు. పిల్లలకి ఎంత పంచాడు? మొత్తం 7 భాగాలలో 5 భాగాలు పంచేశాడు. దట్ మీన్స్ 5/7. నెక్స్ట్ వన్, ఒక గ్రామంలో పురుషుల కంటే స్త్రీలు 250 మంది ఎక్కువగా ఉన్నారు. అంటే పురుషులు ఎంతమంది అయితే ఉన్నారు, పురుషుల కన్నా ఎంతమంది ఎక్కువ ఉన్నారు? 250 మంది స్త్రీలు ఎక్కువ ఉన్నారు. అంటే స్త్రీల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పురుషుల సంఖ్య ప్లస్ 250. స్త్రీలు ఎంతమంది ఉన్నారు అంటే పురుషుల కంటే 250 అంటే స్త్రీల సంఖ్య ఏమవుతుంది? పురుషుల సంఖ్య ప్లస్ 250 రూపాయలు అవుతుంది. బట్ పురుషుల సంఖ్య ఇచ్చాడు. పురుషుల సంఖ్య ఎంత? 1590. అప్పుడు స్త్రీలు ఎంతమంది అవుతారు చూద్దామా? స్త్రీల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు, స్త్రీల సంఖ్య ఏమవుతుంది? పురుషుల సంఖ్య కంటే 250 అంటే పురుషుల సంఖ్య ప్లస్ 250 ఎక్కువ. పురుషుల సంఖ్య ఎంత? 1590 ప్లస్ పురుషుల సంఖ్య కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారు? 250 ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి ప్లస్ చేయండి. ఒకవేళ తక్కువ అని ఇచ్చింటే మైనస్ చేయండి. 250 యాడ్ చేస్తున్నా, 0 4 1 ఉంటుంది, 7 8 1 ఎంత? 1840 స్త్రీల సంఖ్య. అయితే క్వశ్చన్ ఏమడిగాడు? ఆ గ్రామ జనాభా ఎంత అని ఇచ్చాడు. అంటే ఒకవేళ స్త్రీల సంఖ్య ఎంత అంటే 1840 కరెక్ట్. బట్ ఏమడిగాడు క్వశ్చన్ లో? ఆ గ్రామ జనాభా అడిగాడు. జనాభా అంటే ఇక్కడ స్త్రీలు ఉంటారు, పురుషులు ఇద్దరు ఉంటారు కాబట్టి స్త్రీల సంఖ్య ప్లస్ పురుషుల సంఖ్య చేస్తే రెండు సమ్ చేస్తే మనకు వచ్చేదే మొత్తం ఆ గ్రామం యొక్క జనాభా. పురుషులు ఎంత? 1590, స్త్రీలెంత? 1840. రెండు సమ్ చేస్తున్నా, 0 3 1 4 3 మొత్తము 3430 ఆ గ్రామం మొత్తం జనాభా. అబ్జర్వ్ చేస్తే 7 6 5 మరియు 2 లతో ఏర్పడే 4 అంకెల పెద్ద సంఖ్య, 4 అంకెల పెద్ద సంఖ్య లేదా 4 అంకెల చిన్న సంఖ్య, 4 అంకెల పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత, మొత్తం ఎంత? క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి 4 డిజిట్స్ ఏంటి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 7 6 5 2 ఈ అంకెలను ఉపయోగిస్తూ వ్రాయగల పెద్ద సంఖ్య ఏంటని అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, ఇచ్చిన అంకెలలో జీరో లేనప్పుడు పెద్ద సంఖ్య ఎలా రాయాలి అంటే ఇచ్చిన అంకెలను మనము అవరోహణ క్రమంలో రాస్తే సరిపోతుంది. అంటే పెద్ద నుంచి చిన్న రాసాము అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ సంఖ్య మనకి ఏమవుతుంది అంటే ఇచ్చినటువంటి అంకెల పరంగా పెద్ద సంఖ్య అవుతుంది. ఇప్పుడు చూడండి పెద్ద సంఖ్య ఏమవుతుంది? ఇచ్చిన డిజిట్స్ లో జీరో లేదు. ఇచ్చిన డిజిట్స్ లో జీరో ఉందా? లేదు.
ఇచ్చిన డిజిట్స్ 4 ఉన్నాయి, 4 అంకెలను అడిగాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఇచ్చినటువంటి డిజిట్స్ మనం ఏం చేయాలి, అవరోహణ క్రమంలో రాస్తే సరిపోతుంది. అన్నింటికన్నా పెద్దది ఏంటి 7, నెక్స్ట్ 6, నెక్స్ట్ 5, నెక్స్ట్ 2. ఇదే మనకి ఏమవుతుంది అంటే అతి పెద్ద సంఖ్య అవుతుంది. ఇన్ కేస్ చిన్న సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి, ఇదే డిజిట్స్ ను బేస్ చేసుకొని చిన్న సంఖ్య ఎంత అని అడిగితే ఇచ్చిన డిజిట్స్ మనం ఎలా ఫామ్ చేయాలి అంటే ఆరోహణ క్రమంలో రాయాలి. అంటే అసెండింగ్ ఆర్డర్ ఫామ్ చేయాలి. అంటే చిన్న నుండి పెద్ద రాసాము అనుకోండి, అదే ఇచ్చిన అంకెలను బేస్ చేసుకొని అతి చిన్న సంఖ్య అవుతుంది. మరి చిన్న నుండి పెద్ద రాసాము అనుకోండి, అన్నిటికన్నా చిన్నది ఏంటి 2, నెక్స్ట్ దానికన్నా పెద్దది 5, నెక్స్ట్ దానికన్నా 6, నెక్స్ట్ దానికన్నా పెద్దది 7. అంటే ఇక్కడ 7, 6, 5, 2 ఏ ఆర్డర్ లో ఉన్నాయి, అవరోహణ క్రమంలో ఉన్నాయి. 2, 5, 6, 7 ఏ ఆర్డర్ లో ఉన్నాయి, ఆరోహణ క్రమంలో ఉన్నాయి. చిన్న లాజిక్ అంతే. సో దీనికి మనం ఈజీగా చేయగలము. ఒక్కోసారి ఎగ్జామ్ లో ఏమడుగుతాడు అంటే పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత అంటాడు. అంటే అర్థం ఏంటి, పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను ఏం చేయాలి, తీసివేయాలి. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. మొత్తము అంటే ఏం చేయాలి, యాడ్ చేస్తే సరిపోతుంది. ఇదే క్వశ్చన్ ని సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతున్నారు అంటే 7, 6, 2 ఇలా 3 డిజిట్స్ ఇచ్చేసి 3 డిజిట్స్ 4 డిజిట్స్ ఇవ్వకుండా 3 డిజిట్స్ ఇచ్చేసి 4 అంకెల పెద్ద సంఖ్య ఎంత అని అడుగుతాడు. 4 అంకెల పెద్ద సంఖ్య అంటే ఇక్కడ ఒక అంకెను ఒకేసారి రాయాలి అని ఎటువంటి మెన్షన్ లేదు కాబట్టి, ఎటువంటి కండిషన్ ఇవ్వలేదు. ఈ 3 అంకెలను బేస్ చేసుకొని రాయగల 4 అంకెల పెద్ద సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి. 4 అంకెల పెద్ద సంఖ్య. అప్పుడు మీరేం చేయాలి అంటే ఇచ్చినటువంటి అంకెలలో అతి పెద్దదేంటి 7. అతి పెద్దదేంటి 7. మనకు 4 అంకెలు అడిగాడు కాబట్టి ఫస్ట్ 4 డాట్స్ పెట్టుకోండి, మీకు ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. మరి ఇచ్చిన దాంట్లో పెద్దదేంటి 7. మరి మిగిలినవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మిగిలినవి 2, 6, 2 కాబట్టి ఆ 2 ప్లేసెస్ వదిలేసి మిగిలిన 7 ఎన్నిసార్లు రాసుకోవాలి, 2 సార్లు రాసుకోండి. తర్వాత పెద్ద సంఖ్య ఇచ్చాడు కాబట్టి తర్వాత ఏంటి 6 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది 2 వస్తుంది. 7, 7, 6, 2 అనేది మనకి ఏమవుతుంది అంటే 7, 6 2లచే ఏర్పరిచే 4 అంకెల పెద్ద సంఖ్య అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పునరావృత్తి చేసుకోవచ్చు, మనకి ఎటువంటి మెన్షన్ చేయలేదు కాబట్టి. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలాగే ఇచ్చేసి 7, 6, 2 అంకెలచే ఏర్పడే 4 అంకెల చిన్న సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి. చిన్న సంఖ్య ఎంత అని అడిగితే మరి అన్నిటికన్నా చిన్నది ఏంటి, ఇక్కడ మొత్తం 4 కాబట్టి 1, 2, 3, 4. అన్నిటికన్నా చిన్నది 2 కదా, అన్నిటికన్నా చిన్నది 2 కాబట్టి ఫస్ట్ 2 రాసుకోవాలి. నెక్స్ట్ మిగిలినవన్నీ 7, 6, 2 కాబట్టి 2 ప్లేసెస్ లాస్ట్ లో వదిలేసేయండి. అంటే ఈ 2 ప్లేసెస్ లో మనం ఏం ఫిల్ చేయాలి, 2 ఫిల్ చేయాలి, చిన్నది ఫిల్ చేయాలి. నెక్స్ట్ చిన్న సంఖ్య అంటున్నాం కాబట్టి చిన్న నుండి పెద్ద ఫామ్ చేయాలి. మరి 2 కన్నా పెద్దది ఏంటి ఇక్కడ 6, దానికన్నా పెద్దది ఏంటి 7. సో ఆన్సర్ 2, 2, 6, 7 మనకి ఏమవుతుంది అంటే 7, 6 2లచే ఏర్పరిచే 4 అంకెల చిన్న సంఖ్య. అంటే అంకెల సంఖ్య తక్కువ ఇచ్చి మనకు ఫామ్ చేయమన్న అంకెల సంఖ్య పెద్దగా ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి మెథడ్ ఇది. ఆల్రెడీ మీకు సెకండ్ లెసన్ లో క్లియర్ గా వచ్చింది. ఇక్కడ జస్ట్ వాట్ ఈస్ వాట్ అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, 2, 0, 8 మరియు 7 లచే ఏర్పరిచే 4 అంకెల చిన్న సంఖ్య ఎంత అని అడిగాడు. ఇక్కడ 0 ఉంది చూడండి, 0 ఉంది. చిన్న సంఖ్య ఎంత అడగచ్చు, పెద్ద సంఖ్య అడగచ్చు, లేదా వాటి మధ్య భేదం అడగచ్చు, మొత్తం కూడా అడగచ్చు. మరి ఈ 4 డిజిట్స్ ను బేస్ చేసుకొని ఓకేనా, అడిగింది కూడా 4 డిజిట్స్ నెంబరే కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా, మరి చిన్న సంఖ్య అడిగాడు. మరి చిన్న సంఖ్యను మనం ఏ విధంగా ఫామ్ చేస్తాము అంటే అన్నిటికన్నా చిన్నది ఏంటి 0. అన్నిటికన్నా చిన్నది 0. ఎందుకంటే చిన్న సంఖ్య అంటే మీకు ఏం చెప్పాను, చిన్న నుండి పెద్ద ఫామ్ చేయమన్నా. చిన్న నుండి పెద్ద ఫామ్ చేస్తున్నట్టు కన్నా ముందేం వస్తుంది 0 వస్తుంది. నెక్స్ట్ 2, నెక్స్ట్ 8, సారీ 7, నెక్స్ట్ 8. ఇదే కదా ఆర్డర్ 2, 0, 2, 7, 8. కానీ మనకు 0, 2, 7, 8 అంటే మనము 278 అని చూద్దాం. ఎందుకని నెంబర్ కి ముందు 0 అనేది కన్సిడర్ చెయ్యము. 0, 2, 7 అనేది మనకి ఎన్ని డిజిట్స్ నెంబర్ అవుతుంది, 3 డిజిట్ నెంబర్ అవుతుంది. కానీ మనకి ఏ డిజిట్ నెంబర్ రావాలి, 4 డిజిట్ నెంబర్ రావాలి. కాబట్టి ఈ ఆర్డర్ తీసుకోకూడదు 0 ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 0 తరువాత ఉండేటువంటి పెద్ద సంఖ్యను ఫస్ట్ తీసుకొని ఇంకా మిగిలిన వాటిని మనము అసెండింగ్ ఆర్డర్ లో రాస్తే సరిపోతుంది. 0 తర్వాత పెద్ద సంఖ్య ఏంటి 2, అంటే ఫస్ట్ 2 వస్తుంది. ఫస్ట్ 2 వస్తుంది. ఇప్పుడు 2 ను హైట్ చేయండి. 2 ను హైట్ చేస్తే మిగిలిన డిజిట్స్ ఏంటి 0, 7, 8. ఆ ఆర్డర్ మీరు రాస్తే సరిపోతుంది 0, 7, 8. ఇదే మనకి ఏమవుతుంది అంటే ఆ డిజిట్స్ ను బేస్ చేసుకుని రాయగల చిన్న సంఖ్య అవుతుంది. అదే పెద్ద సంఖ్య ఎంత అడిగాడు అనుకోండి, పెద్ద సంఖ్య ఎంత అడిగాడు అనుకోండి
సంఖ్యకు ముందు 0 ఉంటే వాల్యూ లేదు, సంఖ్య తర్వాత 0 ఉంటే వాల్యూ ఉంటుంది. కాబట్టి పెద్ద సంఖ్య అంటేనే ఇచ్చిన డిజిట్స్ మనం ఏం చేయాలి, అవరోహణ క్రమంలో రాయాలి. పెద్ద నుండి చిన్న రాస్తే సరిపోతుంది. అన్నిటికన్నా పెద్దది ఏంటి 8, దానికన్నా చిన్నది 7, దానికన్నా చిన్నది 2, దానికన్నా చిన్నది 0. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 8720 అనేది ఈ 4 అంకెలచే ఏర్పరిచే అతి పెద్ద సంఖ్య. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వీటి మధ్య డిఫరెన్స్ అడగచ్చు, లేదా వాటి మొత్తం కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని. ఇదే కాన్సెప్ట్ ని కొంచెం చేంజ్ చేశాడు అనుకోండి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంచెం చేంజ్ చేస్తున్నా. ఏ విధంగా చేంజ్ చేస్తున్నా చూడండి. 208 ఈ మూడే ఇస్తున్నా. 208 అంకెలచే ఏర్పడే 4 అంకెల చిన్న సంఖ్య ఎంత, లేదా 4 అంకెల పెద్ద సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి. 208 ఈ 3 అంకెలచే ఏర్పరిచే 4 అంకెల లేదా 5 అంకెల, ఇక్కడ 5 అంకెలు తీసుకుంటున్నా, 5 అంకెల పెద్ద సంఖ్య ఏంటని అడిగాడు అనుకోండి. ఇప్పుడు 5 అంకెలను ఇచ్చాడు కాబట్టి మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 5 తీసుకోండి. 1 2 3 4 5. ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకని 4 డిజిట్స్ ఇచ్చాడు, 4 డిజిట్ నెంబర్ అడిగాడు. ఇక్కడ కూడా 4 డిజిట్స్ ఇచ్చాడు, 4 డిజిట్ నెంబర్ అడిగాడు, నో ప్రాబ్లం. ఇక్కడ 3 డిజిట్స్ ఇచ్చి 5 డిజిట్ నెంబర్ అడిగాడు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ లేకుండా 1 2 3 4 5 ఈ నెంబర్ రావాలి. మరి ఒక పెద్ద సంఖ్య కావాలి కాబట్టి ఇచ్చినటువంటి డిజిట్స్ లో పెద్దది ఏంటో చూడండి, 8 కదా పెద్దది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ 8 ని పక్కన పెట్టేసి మిగిలినవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 1 2 మిగిలినవి 2 ఉన్నాయి కాబట్టి లాస్ట్ లో 2 ప్లేసెస్ వదిలేసేయండి. 2 ప్లేసెస్ వదిలేస్తే ఆ మిగిలిన పెద్దది 8 ఉంది చూడండి. ఆ 8 ని మీరు ఏం చేస్తారంటే మిగిలిన ప్లేసెస్ అన్నింటిలో ఫిల్ చేయండి. మిగిలిన అన్నింటిలో మీరేం చేయాలి, దాన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఇప్పుడు మనకు 20 లో పెద్ద సంఖ్య అంటే ముందు పెద్ద నెంబర్ వస్తుంది, తర్వాత చిన్న సంఖ్య వస్తుంది. కాబట్టి ముందు 2 వస్తుంది, తర్వాత 0 వస్తుంది. ఇదే 208 లచే ఏర్పరిచే అతి పెద్ద సంఖ్య. అంటే ఇక్కడ పునరావృత్తి చేయొద్దు అని మనకి మెన్షన్ అయితే చెయ్యడు. 2 0 మరియు 8 లచే ఏర్పరిచే ఈ 3 అంకెలచే ఏర్పరిచే 5 అంకెల పెద్ద సంఖ్య ఎంత అంటాడు. అంటే ఇక్కడ మనము పెద్ద సంఖ్యను మనం ఏం చేసుకోవాలి, పునరావృత్తి చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి, సేమ్ 5 డిజిట్ 1 2 3 4 5 డిజిట్. చిన్న సంఖ్య ఎంత అని అడిగితే అన్నిటికన్నా చిన్నది ఏంటి, 0 కాకుండా మిగిలిన ఎన్ని ప్లేసెస్ ఉంటాయి, 2 ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆ 2 ని హోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం 0 పెట్టుకున్నాము అనుకోండి, అది 5 డిజిట్ నెంబర్ అవుతుందా. 0 పెట్టి ఇలా ఏదైనా ఒక నెంబర్ ఇచ్చామనుకోండి, ఇది 4 డిజిట్ నెంబర్ కాదు, 123 అనేది 3 డిజిట్ నెంబర్ అవుతుంది. అంటే నెంబర్ కి ముందు 0 కన్సిడర్ చేయకూడదు. కాబట్టి 2 అంటే 0 తీసుకోకూడదు. 0 తర్వాత పెద్ద నెంబర్ ఎంత, 2. ఇప్పుడు ఇక్కడ 2 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 తీసుకొని ఇంకా మిగిలినది మన పెద్ద సంఖ్య 8 కదా, 8 2 అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత, 0. ఈ 0 ని మిగిలిన స్థానాలన్నింటికి ఫిల్ చేయండి. 0 0 0 అలా 2 ఇక్కడ అయిపోయింది. కాబట్టి ఇంకా ఇంతవరకు మనం 0 ఫిల్ చేసి లాస్ట్ ఏముంది 8 కాబట్టి ఇక్కడ 8 పెట్టేస్తే సరిపోతుంది. ఇదే 2 0 8 లచే ఏర్పరిచే 5 అంకెల అతి చిన్న సంఖ్య. ఇంతకన్నా మనము చిన్న సంఖ్యను మనం ఫామ్ చేయలేము. అంటే ఇక్కడ 0 ను మనం ఏం చేసాము అంటే పునరావృత్తి చేసుకున్నాము. ఇది ఈ విధంగా క్వశ్చన్స్ అడిగితే. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ 1000 లో ఎన్ని వందలు ఉన్నాయి, 1000 లో ఎన్ని వందలు ఉన్నాయి. ఇది సింపుల్. ఎన్ని పదులు ఉన్నాయి, ఎన్ని వందలు ఉన్నాయి, లక్షలో ఎన్ని పదులు ఉన్నాయి, లక్షలో ఎన్ని వేలు ఉన్నాయి, కోటిలో ఎన్ని వందలు ఉన్నాయి, ఇలా అడిగాడు అనుకోండి. మన సింపుల్ ప్రాసెస్ చూడండి. 1000 లో ఎన్ని వందలు ఉన్నాయి, 1000 బై 100 వేసామనుకోండి, 0 0 0 0 ఎన్ని వస్తాయి, 10. 1000 లో 10 వందలు ఉన్నాయి. 10 into 100 ఎంత, 1000 కాబట్టి 1000 లో ఎన్ని వందలు ఉన్నాయంటే 10 వందలు ఉన్నాయి. లక్షలో ఎన్ని వేలు ఉన్నాయని అడిగాడు అనుకోండి, లక్షలో ఇది లక్ష, లక్షలో ఎన్ని వేలు ఉన్నాయి, ఇది 1000. 0 0 0 0 0 0 ఎంత మిగిలింది, 100 మిగిలింది. కాబట్టి లక్షలో ఎన్ని వేలు ఉంటాయంటే 100 వేలు ఉంటాయి. అంటే 100 వేలు కలిస్తే మనకు అది ఏమవుతుంది అంటే 1 లక్ష అవుతుంది. 1 కోటిలో ఎన్ని వేలు, ఎన్ని 10,000 ఉంటాయని అడిగాడు అనుకోండి, లేదా 10 కోట్లలో ఎన్ని 10,000 ఉంటాయి, 10 కోట్లలో 10 కోట్లు వేస్తున్నా. ఇదే కదా 10 కోట్లు. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు అంటే 10 crores. 10 crores లో ఎన్ని 10,000s ఉన్నాయని అడిగాడు అనుకోండి, 10,000s. హియర్ 0 0 0 0 0 0 అగైన్ 0 0 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. ఎంత వస్తుందంటే మనకి 1 10 100 1000 10,000 కాబట్టి ఎంత వస్తుంది, 10,000. అంటే 10 కోట్లలో 10,000 10,000 ఉన్నాయి.
అంటే 10,000 కలిస్తే మనకు అది ఏమవుతుంది అంటే 10 కోట్లు అవుతుంది. ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ ని చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం 1250 ని పొందడానికి 9658 నుండి ఎంత తీసివేయాలి అంటే ఇక్కడ ఇది పొందడానికి అంటే అర్థం ఏంటి? ఇది మనకు రిజల్ట్, ఇది రిజల్ట్ అంటే మనకి ఇది ఆన్సర్ రావాలి. నెక్స్ట్ ఏం అడిగాడు? 9658 నుండి అంటే దీని నుండి ఎంత తీసివేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 9658 నుండి x తీసేస్తున్నాను అనుకోండి, అప్పుడు మనకి x కనుక్కుంటే సరిపోతుంది కదా. ఈ ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది, ఈ ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది. సింపుల్ గా వీటి మధ్య డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ ప్లస్ ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ 1250. ఈ ప్లస్ ఇటు వస్తే ఏమవుతుంది? ఈ మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. డైరెక్ట్ స్టెప్ వేసాను ఫ్రెండ్స్. ఈ మైనస్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది, ఈ ప్లస్ ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్. సింప్లీ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 8 లోంచి 0 పోతే 8 వస్తుంది, 5 నుంచి 5 పోతే 0, 6 నుంచి 2 పోతే 4, 9 లోంచి 1 పోతే 8. అంటే ఇక్కడ 9658 నుండి 8408 తీసివేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1250 వచ్చేస్తుంది. ఇదే క్వశ్చన్ సమ్ టైమ్స్ ఇంకో విధంగా అడగచ్చు. 12487 పొందడానికి 9432 కి ఎంత కలపాలి అని అడిగాడు అనుకోండి. ఇది మనకు రిజల్ట్ రావాలి. 9648 కి ఎంత కలపాలి ఇచ్చాడు కాబట్టి ప్లస్ ఎక్స్ తీసుకుంటాము. ఈ ప్లస్ ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ వస్తుంది. అంటే ఒక రిజల్ట్ ని బేస్ చేసుకొని ఒక దానికి ఎంత యాడ్ చేస్తే అది వస్తుంది, ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే అది ఎంత వస్తుంది అంటే ఆ రెంటి మధ్య మనం డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఇది రెండు విధాలుగా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి మోడల్. నెక్స్ట్ వన్, కోహ్లీ ఒక మ్యాచ్ లో 120 పరుగులు చేశాడు. కోహ్లీ వచ్చేసరికి 120 పరుగులు చేశాడు. రోహిత్ అదే మ్యాచ్ లో కోహ్లీ కన్నా 65 పరుగులు తక్కువ చేశాడు. అంటే ఇక్కడ కోహ్లీని ఏమో 120 పరుగులు చేశాడు. కోహ్లీ ఓకే 120. కోహ్లీ ఎంత? 120. కోహ్లీ కన్నా రోహిత్ ఏం చేశాడు? 65 తక్కువ చేశాడు. తక్కువ అంటే ఏంటి? మైనస్. తక్కువ అంటే మైనస్ కాబట్టి అప్పుడు రోహిత్ చేసిన పరుగులు ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 65. ఎందుకంటే తక్కువ చేశాడు కాబట్టి. ఇన్ కేస్ 65 పరుగులు ఎక్కువ చేశాడు అనుకోండి, ప్లస్ చేస్తే సరిపోతుంది. అంటే సమ్ టైమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కోహ్లీ 120 పరుగులు చేస్తే రోహిత్ అదే మ్యాచ్ లో కోహ్లీ కన్నా 65 తక్కువ పరుగులు చేయగా రోహిత్ చేసినటువంటి పరుగులు ఎన్ని అని కూడా అడగచ్చు. మరి ఎన్ని పరుగులు చేశారో చూద్దామా. 120 లో నుంచి 65 సబ్ట్రాక్ట్ చేసామనుకో మనకి ఎంత వస్తుంది? 55 వస్తుంది. కాబట్టి రోహిత్ చేసిన పరుగులు ఎన్ని? 55. వారి మధ్య నిష్పత్తి ఎంత అని అడగచ్చు. ఇదే నిష్పత్తిలో కన్వర్ట్ చేసామనుకోండి, కోహ్లీ రోహిత్ చేసిన పరుగుల మధ్య నిష్పత్తి ఎంత అంటే మనం ఏం చేయాలి? 120:55. అంటే ఏదైనా ఒక క్వశ్చన్ ని మనకు నచ్చిన విధంగా మనం ఎన్ని మెథడ్స్ లో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇదే మెథడ్ లోనే మనకి న్యూమరికల్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఆ రోహిత్ బదులు ఇంకో పేరు నెంబర్స్ అలా ఇచ్చేసి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు దాన్ని ఎన్ని విధాలుగా సాల్వ్ చేయగలగాలో, ఎన్ని విధాలుగా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేస్తూనే ఉండాలి. అదే అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసే మెథడ్ అంటే అదే ఫ్రెండ్స్. ఏదో క్వశ్చన్ ఇచ్చిందాన్ని ఇచ్చినట్టుగా పెరియడం కాదు. ఇప్పుడు చూడండి, ఏదైనా క్వశ్చన్ చెప్పిన వెంటనే దాన్ని ఎన్ని విధాలుగా అడగడానికి ఛాన్స్ ఉందో అన్ని విధాలుగా చెప్పాలి. అదే విధంగా మేము చెప్పకపోయినా కానీ మీరు దాన్ని మార్చుకొని చేయగలిగే స్తోమత మీలో కలగాలి. అప్పుడే మీరు 100% ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేది సాధించినట్లు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ నిష్పత్తి అడిగాడు అనుకోండి. 5 2s 10, 2 ఉంటుంది, 5 4s 20, 5 1s 5 1s. అప్పుడు కోహ్లీ రోహిత్ చేసిన పరుగుల మధ్య నిష్పత్తి ఎంత అవుతుంది అంటే 24:11 అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? 120 కోహ్లీ కన్నా 66 పరుగులు తక్కువ, 65 పరుగులు తక్కువ అంటే రోహిత్ ఎంత? 55. క్వశ్చన్ ఏం అడిగాడు? కోహ్లీ మరియు రోహిత్ చేసిన మొత్తం పరుగులు ఎన్ని అని అడిగాడు. మొత్తం పరుగులు అంటే ఆ రెండు ఏం చేయాలి? యాడ్ చేయాలి. 120 ప్లస్ 55 రెండు యాడ్ చేస్తే ఇద్దరు చేసిన మొత్తం పరుగులు ఎన్ని అంటే 175.